శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతి వాసుదేవాయ. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి వేళ మనం 18వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యస్మాత్ చరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రదీతః పురుషోత్తమః. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, నేను క్షరస్వరూపుని కంటే మించినవాడును, అక్షర స్వరూపుని అనగా జీవుని కంటే శ్రేష్ఠుడను అయ్యున్నందువలన ప్రపంచమునందును వేదమునందును పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కియున్నాను అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. చర అక్షర పురుషులిరువరి కంటేను అతీతుడై ఉండుట వలన పరమాత్మ పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కాను. జీవుడును తన పురుషత్వము జీవత్వముతో తృప్తి పడక పురుషోత్తమ తత్వమునకై అనగా ఆత్మస్థితికై యత్నశీలుడు కావలెను. అతడే కృతార్థుడగుచు భవబంధ విముక్తుడై సాక్షాత్ భగవానుని వలె లోకమున కీర్తింపబడగలడు. ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగములో ఉన్నటువంటి గొప్ప సందేశం. మానవుడు మాధవుడుగా పరిణతి చెందడానికి ఈ యొక్క శ్లోకం మనకి రుజువు చేసినది. జీవత్వాన్ని నుండి ఈ యొక్క దేహస్థితి నుండి మార్పు చెంది జీవస్థితికొచ్చి జీవస్థితి నుండి మార్పు చెంది పురుషోత్తమ ప్రాప్తి అనగా పురుషోత్తముడే తానుగా పరిణతి చెందవచ్చు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది. పురుషోత్తముని ఎరిగినటువంటి వాడు పురుషోత్తముడే అవుతాడు. మాయని ఆశ్రయించిన వాడు మాయే అవుతాడు. దేహ బుద్ధితో ఉన్నవాడు దేహము ఎత్తక తప్పదు. జీవగుణ బుద్ధితో ఉన్నవాడు జీవగుణములతో ఉన్నటువంటి వాడు మళ్ళీ జీవిగా పుట్టక తప్పదు. ఇది సత్యం. ఎందుచేత అంటే భగవంతుడు గుణాతీతుడు, రూపాతీతుడు, భావాతీతుడు. మానవుడు దేహ బుద్ధితో ఉన్నవాడు క్షరుడని, జీవగుణములతో ఉన్నటువంటి వాడు అక్షరుడని, దేహ దృష్టి జీవదృష్టిని గుణదృష్టిని మీరినటువంటి వాడు పురుషోత్తమ ప్రాప్తిని పొంది తానుగా వర్ధిల్లగలడు అనే సత్యం ఇక్కడ మనకి తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు.